ప్రాంతాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. అది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో చాలా చోట్ల, ఆ మాటకు వస్తే ప్రపంచంలో కూడా చాలా చోట్ల జరిగాయి. రీసెంట్గా జరిగిన వాటిల్లో మనకి బాగా గుర్తుండేది తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం. తర్వాత సింహాచలంలో స్టాంపెటయ్య గోడ పడిపోయిన ఘటన. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా కట్టిన టెంపుల్లో అక్కడ ఒకటి జరిగింది, ప్రైవేట్ టెంపుల్లో. ఆ తర్వాత రీసెంట్గా అక్కడ పుష్కరాల్లో, అదే కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట, అక్కడ కూడా 40 మంది చనిపోయారు కదా. సో ఇటువంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి. దానికి కారణాలు ఏమి అంటే డెఫినెట్గా ఏర్పాట్లు లేకపోవడం సరిగ్గా, తర్వాత జనం ఒక్కసారిగా అనూహ్యంగా విరుచుకుపడిపోవడం, అందరూ ఒకేసారి వెళ్ళాలి, దర్శనాలకు వెళ్ళాలని, స్నానాలకు వెళ్ళాలని, ఏదో ఇక ఆ రోజు ఏదో మంచి ముహూర్తం కాబట్టి వెళ్ళిపోవాలని ఒక నమ్మకం, ఓ భక్తి, దీంతో జరుగుతూ ఉంటే ఆ మేరకు అక్కడ అవైలబిలిటీస్ లేకపోవడము, లేకపోతే అధికారులు సరిగ్గా ముందుగా దాన్ని గెస్ చేసి ఏర్పాటు చేసుకోకపోవడం, ఇలాంటి వాటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని జనంలో అప్పటికప్పుడు వచ్చే ఒక నెగిటివ్ క్యాంపెయిన్ కూడా కారణమవుతూ ఉంటుంది. నిజానికి తిరుపతిలో పోయినసారి జరిగిన తొక్కిసలాటలో కూడా అలాంటిదే జరిగింది. టోకెన్లు లేవంట, టోకెన్లు ఇవ్వాలే ఆఖరట, ఇట్లాంటిది అక్కడికక్కడ పుట్టిన ఒక ప్రచారం జనాన్ని ఒక్కసారిగా గేట్లు తోసుకుని ముందుకు వెళ్ళిపోయేలాగా ఒక ప్రొవోక్ చేసిన ప్రచారం అది. సరే, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, హ్యూమన్ లాస్ చేయగలిగింది ఎంత చేసినా పోయిన ప్రాణాలు రావు. ఇప్పుడు మళ్ళీ వైకుంఠ ఏకాదశి వస్తుంది, రేపు ఈ నెలాఖరు నుంచి వస్తుంది. దానికి తోడు ఇక ఈ వీకెండ్ హాలిడేస్ వచ్చేసాయి ముందే. క్రిస్మస్ వల్ల క్రిస్మస్ సెలవులు అంటే అందరికీ సెలవులు వచ్చేస్తాయి కదా. సంక్రాంతి సెలవులు ఎలాగైతే వస్తాయో క్రిస్మస్ సెలవులు కూడా వస్తాయి. క్రైస్తవుల పండుగ అయినా అందరికీ సెలవులు ఇచ్చేస్తారు. దాంతో ఒకసారిగా జనం తిరుపతికి పోటెత్తారు. దానికి తోడు ఆ దగ్గరలో వాళ్ళు ఆ టోకెన్లు తీసుకోవడానికి కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజుల్లో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ముందే వెళ్ళి దర్శనాలు చేసుకుని వచ్చేద్దాము, మళ్ళీ ఆ 10 రోజులు కుదరదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. సంక్రాంతి సమయాల్లో దర్శనాలు కుదరవు, పండగ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే వెళ్ళి వచ్చేద్దామని వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా రకరకాల కారణాల వల్ల, ఏదో కారణం ఎందుకు భక్తులు వస్తున్నారు అని అంటే వాళ్ళకుండే కారణం వాళ్ళకు ఉంటుంది. అవన్నీ మనం క్రోడీకరించి చెప్పలేము. ఒకటే చెప్పగలిగింది ఏంటి అంటే రద్దీ ఉంది అని మాత్రమే చెప్పగలం. అయితే నిన్న అలిపిరిలో భూదేవి క్యూ కాంప్లెక్స్ దగ్గర తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట అంటే ఒక తోపులాట స్వల్పంగా. అక్కడ పైకి వెళ్ళడానికి ఆ టోకెన్ల కోసం వాళ్ళు 10,000 టోకెన్లకేమో వాళ్ళు ఏర్పాటు చేశారు. అనూహ్యంగా 40,000 మంది రావడంతో తొందరపడకుండా ఉండండి, అందరికీ ఏర్పాటు చేస్తాము అని చెప్పి అధికారులు చెప్పినప్పటికీ ఆ ముందు బారికేడింగ్ దగ్గర ఉండేవాళ్ళు కొంత ఇది ఉంటుంది కదా, ఎవరికి వాళ్ళు ముందు వెళ్ళాలనే ఒక ఇది అక్కడ స్వల్పంగా జరిగిన మాట వాస్తవం. ఒకళ్ళిద్దరు ఓపికన్న వాళ్ళు యంగ్స్టర్సు ఆ కంచె ఏదైతే బారికేడ్ ఇనప తీగలతో కంచేస్తారో ఆ కంచె పైకి ఎక్కి దూకే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకు చేశారంటే చేశారు, అంతే, వాళ్ళు చేస్తారు. తొందరగా దూకేసి వెళ్ళిపోయి అటు అందుకుందాం, ఆ టోకెన్లు అందేసుకుందాం అనే ఒక ఇది ఓపిక ఉంది కాబట్టి. ఆ ఓపిక లేని వాళ్ళు వెళ్ళలేరు కదా. సో అవి వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఎవరైనా ఎక్కించి కూడా ఉండొచ్చు. వెళ్ళండి అని, ఎందుకంటే ఫోటోల కోసం బాగా పనికి వస్తాయి. నిన్నటి దాన్ని 2 రకాలుగా గమనించాల్సిన అవసరం కనపడుతోంది. ఒకటి, గత అనుభవాలు పునరావృతం కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం జాగ్రత్తలు తీసుకోవడాన్ని నిన్నటి ఘటన
ముందుగానే చెప్పకనే గుర్తు చేయకనే చేస్తోంది అనేది ఒకటి డెఫినెట్గా టీటీడీ బోర్డు దాన్ని ఒక అలర్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూపించేసి మొత్తం భక్తుల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి తద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి, హిందూ ధర్మానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి తోడేళ్లు కాచుకొని కూర్చున్నాయి అనేది కూడా గమనించుకోవాలి. దానికోసమైనా ఆ తోడేళ్ళ ఆ రక్తదాహం తీరకుండానైనా జాగ్రత్త పడాలి. ఇది రెండో రకమైన అలర్ట్. అసలు జరిగిందేంటి, ఎందుకు ఆ రకమైన ప్రచారం జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. నిజానికి సహజంగా కమ్యూనల్కి సంబంధించిన ఏమన్నా గొడవలైనా లేకపోతే ఇంకేదన్నా అయినా టోన్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తుంది మీడియా. టోన్ డౌన్ చేయాలి లెక్క ప్రకారం. ఎందుకు అని అంటే అది ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది కాబట్టి అధికారులు చెబుతారు, ప్రభుత్వాలు కూడా చెప్తాయి కొద్దిగా రెస్ట్రెయిన్గా ఉండండి అని చెప్పి మీడియాకి చెప్తారు. కానీ గోతికాడ నక్కలుగా తోడేళ్ళలాగా కాచుకొని కూర్చొని ఎక్కడ దొరుకుతారా అన్నట్టుగా ఉన్న ఈ బ్లూ మీడియాని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ప్రభుత్వం కానీ టీటీడీ బోర్డు కానీ. చాలా అంటే చాలా జాగ్రత్తగా. వాళ్ళు రక్తదాహంతో ఉన్నారు. వాళ్ళు ఆ మాత్రం అలర్ట్గా లేకపోతే వాళ్ళు చూశారు కదా, వాళ్ళు పరిచేశారు వాళ్ళ మీడియా నిండా. ఇంకేమి వార్తలు లేవు అన్నట్టుగా ఇదే వార్త. ఎవరెవరో ఇంటర్వ్యూలు తీసుకుని ఆ ఇంటర్వ్యూలు ఏది నిజమో ఏది అబద్ధమో, లడ్డు కల్తీ అప్పుడు అలాగే తీశారు కదా. ఆ తర్వాత లడ్డూలో కూడా ఏదో ఇట్లా ఓపెన్ చేస్తే ఏదో వచ్చిందని, అది ఎక్కడ తీశారో తెలియదు. ఆ తీసేవాడు కూడా ఆ సాక్షిని పిలిచి ఇంటర్వ్యూ ఇస్తాడు. అందులో మేకుందని, అందులో పొల్లుందని. అది ఏదో ఊరోడు అక్కడికి వెళ్ళి అంట ప్రసాదం తీసుకున్నాడంట, ఆడికి పొల్లు వచ్చిందంట, సాక్షివాడికే ఫోన్ చేసి చెప్తాడు, ఇంకెవరికి చెప్పడం. దాన్ని బట్టి అర్థమైపోట్ల. ఇది కూడా అంతే. కొన్ని బిట్లు వేస్తారు, ఫోటో వేసి కింద 4 ముక్కలు రాస్తారు. చచ్చామనుకున్నామయ్యా, బతికామయ్యా, దేవుడే బతికిచ్చాడయ్యా, ఇలాంటి పదాలు రాస్తారు. వాళ్ళు ఎవరో వీళ్ళేమి రాశారు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ తోడేళ్ళ లాంటి నీళ్ళు మీడియా కుట్రలను కూడా గమనంలో పెట్టుకొని టీటీడీ జాగ్రత్తగా ఉండాలి. గత అనుభవాల దృష్ట్యా మరిన్ని 1,00,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారనుకోండి. ఉదాహరణకి 2 లక్షలకు సరిపడా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత తిరుమలకి భక్తులు పోటెత్తుతున్నారు. అంతకుముందు ఇలా లేదు పరిస్థితి, వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే తెలుసు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు, పట్టించుకునేవాడు లేడు, ఆ పవిత్రత లేదు. ఇప్పుడు విపరీతంగా భక్తులు పెరిగారు. నిన్న ఒక్కరోజే 78,000 మంది ఏమో వెళ్ళారంట. సో అందువల్ల భక్తులు తాకిడి విపరీతంగా ఉంది. విఐపి తాకిడి పెరిగింది, సామాన్య భక్తులు తాకిడి పెరిగింది. కాబట్టి టీటీడీ అన్ని కోణాల్లో ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాలి. ఈ కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. ఇది అటు దేవుడి మీద కుట్ర, ఇటు భక్తుల మీద కుట్ర. 10 మంది పోతే ఏంటి, మన పర్పస్ సర్వ్ అవ్వాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, టీటీడీకి చెడ్డ పేరు రావాలి అనే రకంగా జరుగుతుంది వీళ్ళ కాన్స్పిరసీస్. వీళ్ళకి ఏమాత్రం మనం దేవుడి విషయంలో జాగ్రత్తగా ఉందాము, ఇలాంటి పనులు చేయకూడదని లేదు. వాళ్ళకి కావాల్సింది రాజకీయం. ఆ రాజకీయం కోసం ఎంత నైత్యానికైనా తెగబడతారు, దిగజారుతారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, అసలు నిన్న ఏం